ప్రభైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము. సామెతలో 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమమునకు పోవు మార్గమును నడుచుకొనును. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలారా, పాతాళము అనేది ఉన్నది అని వాక్యము చాలా చోట్ల రాయబడి ఉన్నది. ఈ పాతాళము, అగ్నిగుండము, నరకము తప్పించుకోవాలి అంటే బుద్ధిమంతుడైతే పరమునకు పోయే యొక్క మార్గాన్ని గురించి వెతుకుతాడు, ఆలోచిస్తాడని వాక్యం రాయబడింది. చూడండి, క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. జీవమార్గమున నడుచుకొనివాడు ధన్యుడు. పాతాళమును తప్పించుకునేవాడు నిజంగా గొప్ప ఆ వేదనకరమైన స్థలంలో నుంచి ఇడిపించుకునేవాడు ధన్యుడని వాక్యం రాయబడింది. బుద్ధిమంతులైతే పరమునకు పోయే యొక్క మార్గాన్ని గురించి వెతుకుతారు, దానిలో నడుస్తారు, గైకొంటారని వాక్యం రాయబడింది. నిజంగా పరమునకు పోయే మార్గం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన స్వయంగా చెప్తున్నాడు, ఏమని? నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఎవడైనా నా ద్వారా తప్ప తల్లి దగ్గరికి రాడని వాక్యం రాయబడుతూ ఉన్నది. నీ జీవితంలో నువ్వు పాతాళం తప్పించుకోవాలి అంటే దేవుడి యొక్క రాయబడిన సత్యాన్ని నువ్వు గ్రహించాలి. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు, అతడు సర్వసత్యములోనికి నడిపించబడతాడని వాక్యం రాయబడుతూ ఉన్నది. నువ్వు బుద్ధిమంతురాలు అయితే పరమునకు పోయే యొక్క మార్గాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి, దాన్ని వెతకాలి, దాన్ని గైకొనాలి, దానిలో నడుచుకోవడానికి ఇష్టపడాలి. విశ్వాస జీవితంలో చాలామంది ఏదో ఒక మార్గములండి, ఎవరో ఒకరు నడిపిస్తున్నారు, మేము మనుషుని మీద ఆధారపడి నడుస్తున్నాము, దేవుడితో మాకు పని లేదులేండి, మా సంఘము, మా పాస్టరు మరి మమ్మల్ని నడిపిస్తున్నారు, మేము నడుస్తున్నాము అంటే జాగ్రత్త. నువ్వు నడిచే మార్గము అది పరలోక రాజ్యానికి పోయే మార్గమా, అది నరకానికి, నాశనానికి పోయే మార్గమా అని నువ్వు గ్రహించాలి. ఎందుకో తెలుసా? నిజంగా బుద్ధిమంతులైతే వాక్యాన్ని పరిశీలన చేస్తారు. అపోస్తులైన పౌలు గారు వాక్యం చెబుతూ ఉంటే నిజంగా సంఘస్థులు ఈయన చెప్పే మాటలు ఇలాగ ఉన్నాయా, గ్రంథంలో రాయబడ్డాయా లేవని వాళ్ళు గ్రంథాన్ని పరిశీలన చేసినారు. ఈనాడు నువ్వు నేను గ్రిడ్డితనంతో ఏదో ఒకటి చెప్పి మనుషుల్ని ఆధారం చేసుకొని మనుషుల్ని చూసి గనక భక్తి చేస్తే నీ మార్గము పరలోక రాజ్యానికి ఎంత మాత్రం కూడా పోదు, అది పాతాళానికి మరి పోయే మార్గం అయితే ఇప్పుడే దయచేసి దాన్ని గ్రహించు. పురాతనమైన మార్గం ఎక్కడుందా అని అడుగు, తెలుసుకో. దానిలోనికి వచ్చి దాని మార్గంలో నువ్వు నిలబడ్డప్పుడు, దానిలో నడుచుకున్నప్పుడు నువ్వు తప్పనిసరిగా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక మార్గములే, ఎట్టోకట్ట పోతున్నాలే, మరి కనబడే సంఘం కనబడుతుంది, పాస్టర్లు కనబడుతున్నారు, సమాజం కనబడుతున్నది అని కనుక వారిని నువ్వు ఆధారం చేసుకొని కనుక భక్తి చేస్తే చివరికి నువ్వు ఏడవలసింది ఆ యొక్క అగ్నిగుండంలో. అయ్యా, భూమి మీద ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, ఈ లాజర్ని వెళ్ళి చెప్పమనయ్యా, వాళ్ళన్న మారుతారేమని అంటే నిజంగా అక్కడ ఉన్నోళ్ళు చెబితే వింటేనేమో వారికి రక్షణ అవుతుంది, వినకపోతే వాళ్ళు కూడా నీ కాడికి వస్తారా నాయన. ఈ లాజర్ వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు అని ఆ యొక్క అబ్రహాం ఆ యొక్క ధనవంతుడితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వేది వెంబడిస్తున్నావు? పరలోక రాజ్యం పోయే మార్గమా, నరకానికి పోయే మార్గమా? నువ్వు చేసే భక్తి మరి వాక్యానికి సంబంధించిందా లేదని గ్రహించి దాన్ని పరిశీలన చేసుకొని నువ్వు సిద్ధపడ్డట్టయితే ఆ రాజ్యానికి వెళ్తావు. ఇక ఏదో ఒకటిలేండి నలుగురితో పాటు నారాయణ అంటే ఇక నువ్వు ఉండేది వాక్యం సత్యము తప్పినప్పుడు, వాక్యం కాని దాన్ని చేసినప్పుడు నువ్వు కూడా అగ్నిగుండానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నిజమైన సత్యాన్ని కనుక గ్రహిస్తే సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడని వాక్యం రాయబడింది. దేవుడి మాటలు విను, ఆయన కోసం సిద్ధపడు, ఆ రాజ్యంలో ఉండటానికి నువ్వు
ఇష్టపడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రములు నాయన. అయా బుద్ధిమంతుడైతే పరమునకు పోయే మార్గాన్ని గురించి వెతుకుతాడన్నావు అయ్యా. అయా పాతాళము తప్పించుకోవటానికి వేతనకరమైన స్థలములో పడకుండా ప్రభా ఇనే బిడ్డలు చూసే బిడ్డలు గ్రహించి వారి మార్గాన్ని ప్రభా నీ మీద సంపూర్ణంగా త్రిప్పుకొని మార్గమయ్యున్న దేవుడివి, సత్యమయ్యున్న దేవుడు, జీవమయ్యున్న దేవుడు నీ వైపు తిరిగి అయా వారు కూడా సిద్ధపాటు కలిగి పర్లోక రాజ్యానికి రావటానికి సహాయం చేయండి నాయన. వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసుప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ కొట్టండి, ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమెన్.